హలో మూవీమేట్స్, ఓటీటీలో దుమ్ము దుక్కుతున్న బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 లక్కీ భాస్కర్ తెలుగు. 2024లోనే టాప్ 5 మూవీస్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు బ్రో. స్కామ్ 1992 వెబ్ సిరీస్లో హర్ష జర్నీతో ఎంత బాగా కనెక్ట్ అయ్యామో మనం ఈ భాస్కర్ జర్నీతో కూడా అదే రేంజ్లో కనెక్ట్ అవుతాం. సార్ మూవీతో సత్తా చూపెట్టిన మన వెంకీ అట్లూరి డైరెక్టర్ ఈసారి లక్కీ భాస్కర్తో తను లక్కున్నవాడే కాదు, మంచి రైటర్ అని నిరూపించుకున్నాడు. అసలు హర్ష లైఫ్లో భాస్కర్ లైఫ్ని యాడ్ చేసి ఇలా తీయాలనే థాట్ వచ్చిందంటే గ్రేట్ అని చెప్పాలి. మూవీ అయితే స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఫుల్ డబ్బులు ఇచ్చి అంత కిక్ ఇవ్వడం పక్కా. హర్ష జూదం చివరి వరకు ఆడి ఓడాడు, కానీ భాస్కర్ జూదం మధ్యలోనే ఆపి లక్కీ భాస్కర్ అయ్యాడు. షేర్ మార్కెట్లో మునిగి తేలే వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 వికటకవి తెలుగు. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తా భయ్యా, ఈ సిరీస్ అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతుంది, అది ఓకే, కానీ అంత మాత్రం సిరీస్ అట్టర్ ఫ్లాప్ అని కొందరు జఫాగాలు రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సిరీస్ నాకైతే ఎబో యావరేజ్ అనే ఫీలింగ్ వచ్చింది. దీనికి నా రేటింగ్ 3/5. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ టైం పాస్ చేసే సిరీస్ ఇది. కానీ కొందరు ఉల్ఫాగాళ్ళు వాళ్ళకు ఏ మూవీస్ సిరీస్ నచ్చవు, కానీ ఆ మలయాళం హాలీవుడ్ మూవీస్ అయితే పైకి లేపుతుంటారు. కానీ ఫైనల్గా అయితే మెజారిటీ ఆడియన్స్కి మన తెలుగులో ఉండేవి పేరెంట్స్ పిల్లలు అందరు కలిసి ఇలాంటి సిరీస్లే కావాలి. అయినా ఈ మధ్య యూట్యూబ్లో నెగిటివిటీ రివ్యూస్ని కామెడీగా చెప్పి వ్యూస్ ఎక్కువ తెచ్చుకొని చిల్లర ఏరుకుంటున్నారు వీళ్ళు. పాపం ఆ టెక్నీషియన్స్ ఏమైనా పిచ్చోళ్ళ, ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాసుకుంటారు, ఎంత కష్టపడి ప్రజెంట్ చేస్తారు. కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, దానికే ఫ్లాప్ అనే మీ చెత్త రివ్యూస్ ఏంట్రా భయ్. మనకు ఏదైనా సబ్జెక్ట్లో 35+ మార్క్స్ వస్తేనే పాస్ అంటాం. అలాంటిది ఈ సిరీస్కి ఈజీగా 60 to 70 మార్క్స్ ఇవ్వచ్చు. ఆ 30 మార్క్స్ తగ్గినాయని ఆ నెగిటివిటీ 30తోనే పట్టుకొని ఉల్ఫాగాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సిరీసే కాదు, మీరే గమనించండి, మన తెలుగులో ఒక్కదాన్ని హిట్ అని అంత ఈజీగా ఒప్పుకోరు. అన్ని ఫ్లాపే అంటారు. అదే హాలీవుడ్ మలయాళం అయితే లేపుతారు. ఇది నచ్చలేదు భయ్య. సపోర్ట్ చేయాలి మన వాళ్ళకి. ప్రతి సినిమాకి సిరీస్కి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి, కామన్. కానీ ఆ మైనస్ పాయింట్స్ని హైలైట్ చేసి సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు కొందరు. ఇది మాత్రం చాలా పెద్ద తప్పు. మనం సపోర్ట్ చేద్దాం. ఒకసారి చూసేయండి, G5లో ఉంది. లిస్ట్లో నెంబర్ 3 పారాషూట్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇది పేరుకే సిరీస్ కానీ మూవీ ఉన్నంత డ్యూరేషనే ఉంటుంది బ్రో. ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ లేకుండా ఫస్ట్ టు లాస్ట్ వాచబుల్ అనేలా వెళ్ళిపోతుంది. ఇద్దరు చిన్నపిల్లలు మిస్సింగ్, మరి పేరెంట్స్ ఏం చేశారు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏంటనేదే ప్లాట్. ఈ సిరీస్కి మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని సీన్స్ ఈజీగా మనం గెస్ చేయగలం. మరి ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, BGM అండ్ ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని అతిగా భయపెడితే పేరెంట్స్కి శిక్ష తప్పదు అనేలా చాలా బాగా డిజైన్ చేశారు. పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన నీట్ మూవీ ఇది. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 సికిందర్ కా ముకద్దర్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇదొక రాబరీ బేస్డ్ మూవీ అనమాట. విలువైన డైమండ్స్ కొట్టేస్తారని పోలీసులు బందోబస్తు కాయడం, అయినా సరే ఆ డైమండ్స్ తస్కరించబడతాయి. మరి ఆ దొంగ ఎవరు, మనకు దొంగ ఎవరు అనేది క్లైమాక్స్ వరకు కాకుండా మిడిల్లోనే తెలిసిపోతుంది. అది కొద్దిగా మైనస్. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఫ్యామిలీ సీన్స్ కొద్దిగా మైనస్. బట్ ఓవరాల్గా అయితే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. దీనికి నేనిచ్చే రేటింగ్ 2.75/5. ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరికి సారీ చెప్పే సీన్ దగ్గర రివీల్ అయ్యే ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో థ్రిల్లింగ్ సీన్స్ కోసం, క్లైమాక్స్లో థ్రిల్స్ కోసం. ఒకసారి దీన్ని నెట్ఫ్లిక్స్లో చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 5 స్క్విడ్ గేమ్. సీజన్ 2 డిసెంబర్ 26న రాబోతుంది. కాబట్టి రివైండ్ కోసం సీజన్ 1ని నెట్ఫ్లిక్స్లో తెగబడి చూస్తున్నారు. ఈ తోపులకే తోపు సిరీస్ తెలుగులో కూడా ఉంది. ఇప్పటికే మీరందరూ ఈ సిరీస్ని చూసే ఉంటారు. ఇవి ఇంకా ఎవరైనా మహానుభావులు ఒకరో ఇద్దరో ఉంటే అయ్యా చూసేయండి అయ్యా. అడ్డమైన సిరీస్లు చూసి మీ టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి మాస్టర్ పీస్లు చూడండి. క్లైమాక్స్లో అయ్యగారు ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అయ్యాక ఏం చేస్తాడు, ట్రైలర్ అయితే సూపర్. మీరు ట్రైలర్ చూసారా లేదా? నాకైతే బాగా నచ్చింది. మరి క్రిస్మస్ కోసం ఈగర్లీ వెయిటింగ్. మీరు కూడా ఎదురు చూస్తున్నారా? మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక 2 సీన్స్లలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం, పక్కాగా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 6 ది వోయర్స్. మీకు ఒక స్మాల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది హిందీ ఆడియోలో తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉంది. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు భయ్యా, ఓన్లీ ఆటగాళ్ళ కోసం మాత్రమే. ఇద్దరు కపుల్స్ ఒక ఇంటికి వెళ్తారు. ఆపోజిట్ లో ఒక మంచి ఆటగాడు ఉంటాడు.
వీళ్ళు కిటికీ నుండి ఏం చూశారు, వీళ్ళ లైఫ్ ఎలా అగమ్య గోచరంలో పడింది అనేది ప్లాట్. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మీ మైండ్ బ్లాక్, రెడ్, గ్రీన్ అవ్వడం పక్క. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ వేసాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 7 ఫ్రామ్. ఏంటి బ్రో ఈ సిరీస్ ని మొన్ననే రికమెండ్ చేసావు కదా అని మీరు అడగచ్చు. కానీ మంచి మూవీస్ సిరీస్ ఎన్నిసార్లు సజెస్ట్ చేసినా తప్పలేదు బ్రో. కొత్త వాళ్ళు ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటారు కదా, మేబీ వాళ్ళ కోసమని నా ఉద్దేశం. ఇక ఈ సిరీస్ లో మేజర్ మైనస్ ఏంటంటే కన్వర్జేషన్స్. చాలా క్యారెక్టర్స్ చాలా ముచ్చట్లు పెడుతున్నారనే ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఈ సిరీస్ లో దయ్యాలు ఉంటాయి అనేలా చూస్తే మీకు నచ్చకపోవచ్చు. జస్ట్ ఆ మిస్టరీ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే మాస్ థ్రిల్ అవుతారు. ఇప్పటివరకు 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. 4th సీజన్ 2026 లో రాబోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. 4th సీజన్ రావడానికి చాలా టైం ఉంది కాబట్టి వీక్లీ ఒక 2 ఎపిసోడ్లనే చూడండి. అది వచ్చేలోపు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. హిందీ ఆడియోలో చూడండి. మన ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నంబర్ 8 కా తెలుగు. మనం కర్రీలో ఎన్ని వేసినా కానీ దానికి టేస్ట్ రావాలంటే లాస్ట్ లో ఉప్పు వేస్తేనే ఆ కర్రీ తినగలం భయ్యా. అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఆ సాల్ట్. సో కర్రీకి సాల్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక మూవీకి క్లైమాక్స్ అంత ఇంపార్టెంట్ అనేలా ఈ మూవీలో అంత నార్మల్గా రన్ అయినా కానీ ఆ సాల్ట్ టేస్ట్ లాంటి క్లైమాక్స్ వల్ల మూవీ మొత్తానికి టేస్ట్ ఎక్సలెంట్గా హిట్ అయిపోయింది. అలా అని ఏదో కావాలని క్లైమాక్స్లో ట్విస్ట్ పెడితే హిట్ అవ్వదు. ఆ క్లైమాక్స్ వల్ల ఓహో అందుక ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ నుంచి అలా చూపించారు అనేలా మనం కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ, చిన్న సినిమా అయినా సరే వాళ్ళకున్న సోర్స్ని యూజ్ చేసుకుని తక్కువ మనీతో మూవీని బిజినెస్ చేసే కమర్షియల్ ఫార్ములా తోకల్ని పట్టుకొని ఊగకుండా ఒక కొత్త స్టోరీతో మనల్ని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేశారు. దానికి మూవీ టీంకి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. KA అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అదే క్లైమాక్స్ లో చెప్పారుగా అంతరాత్మ అని అంటారా? ఎస్ అదే. అది కాకుండా ఇంకోటి కూడా అనుకోవచ్చు. K ఫర్ కిరణ్, A ఫర్ అబ్బవరం. సో కిరణ్ అబ్బవరం షార్ట్ కట్ లో కా అని బాగా సెట్ అయింది కదా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 9 లేట్ నైట్ విత్ డెవిల్. మీరు రీసెంట్ గా ఎగ్జూమా మూవీ నచ్చిందా మీకు? అయితే దీన్ని చూడండి. ఇది కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ ఇది అన్ని హర్రర్ మూవీస్ లా కాదు, చాలా వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. 1970s లో అమెరికాలో హాలోవీన్ టైంలో ఒక లైవ్ క్యాస్ట్ నడుస్తుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా డ్రామా ఎక్కువగా ఉండి మీకు కొద్దిగా బోర్ కొట్టే ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక పాప ఎంటర్ అవుతుందో లైవ్ లోకి, ఆ పాప ప్రేమ కథ చిత్రం చూపిస్తుంది అనమాట. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా అక్క అనేలా బాగుంటుంది. ముందే చెప్తున్నా, ఇది అందరి కోసం కాదు. డిఫరెంట్ సైకలాజికల్ హర్రర్ మూవీస్ కావాలి అనే వాళ్ళకి మాత్రమే. బార్బేరియన్ లాంటి కిరాక్ మూవీస్ తీసిన టీమే దీన్ని తీశారనమాట. ఇది హిందీ ఆడియోలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పిల్లలు వద్దు కానీ పెద్దవాళ్ళు ఓకే. లిస్ట్ నంబర్ 10 ది శాండ్ మ్యాన్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తెలుగులో కూడా ఉంది. ఏంటి బ్రో 2 years బ్యాక్ సిరీస్ ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అని మీలో కొందరు అడగచ్చు. ఈ తోపు సిరీస్ ని మేము ఆల్రెడీ చూసేసామని కూడా కామెంట్ పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ఏ మ్యాటర్ అంత అవసరం బ్రో, తర్వాత చెప్తాలే. కానీ మీలో ఎవరైనా ఇంతవరకు ఈ సిరీస్ ని చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్ చూసేయండి. భూమి మీదకి వచ్చిన ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ ఇక్కడ స్ట్రక్ అయిపోతాడు. మళ్ళీ తన వరల్డ్ లోకి వెళ్ళాడా లేదా అనేదే ప్లాట్. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ డౌన్ గా అనిపించినా కానీ వర్త అనేలా మొత్తం సిరీస్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ సతీష్ బ్రో కామెంట్ పెట్టాడు, లక్కీ భాస్కర్ మంచి కిక్ ఇస్తుంది అని మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ సతీష్ బ్రో. సెకండ్ వన్ నరేష్ బ్రో కామెంట్ పెట్టాడు, వరస్ట్ మూవీ కా మూవీ, లక్కీ భాస్కర్ ఈజ్ బ్లాక్ బస్టర్ అని మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ నరేష్ బ్రో. థర్డ్ వన్ రాము బ్రో కామెంట్ పెట్టాడు, లక్కీ భాస్కర్ ఏమన్నా సినిమానా, ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా, దెబ్బకు అప్పులు ఈఎంఐలు గుర్తుకొచ్చాయి నాకు అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ రాము బ్రో. నేను ప్రీవియస్ గా చాలా మూవీస్ సిరీస్ సజెస్ట్ చేశాను కదా, మీరు ఎన్ని చూసారు, ఏది బాగా నచ్చింది, ఏది అస్సలు నచ్చలేదు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ హైలైట్ చేసి చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.